దేశవ్యాప్తంగా కూడా పెన్షన్ అందుకుంటున్న వారందరికీ కూడా బిగ్ అలర్ట్ వచ్చింది. మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైన సమయానికి పెన్షన్ గనుక రావాలంటే, మీరు జీవించున్నారనే ధృవీకరణ పత్రం అంటే జీవన్ ప్రమాణ పత్రం మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తూ ఉంటారు. లైఫ్ సర్టిఫికేట్ అనేది అది సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రక్రియ అయితే కంపల్సరీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 4వ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నట్లయితే తెలిపింది. నవంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా ఈ స్పెషల్ క్యాంప్ అయితే కనుక ఉంటుందని పేర్కొంది. అయితే కొంతమందికి డేట్లు మార్చారు, గమనించండి. నార్మల్గా అందరికీ కూడా నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 31వ తేదీ వరకు కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగా 2000 జిల్లాలు, సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇక పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇవ్వాలంటే, పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరు కూడా జీవన ప్రమాణ పత్రాన్ని ఆ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాల్సి ఉంటుంది. పెన్షన్ పేమెంట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం ఇవ్వాలి. ఇక ఈ ఏడాది చూస్తే నవంబర్ 1 నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు కూడా, అంటే 2025 నవంబర్ 1 నుంచి 2025 నవంబర్ 30వ తారీఖు వరకు కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీరు లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని డేట్లు కొంతమందికి ఎక్స్టెన్షన్ చేశారు. ఎలా అంటే ముందుగానే ఇస్తున్నారు. 80 ఏళ్ళు వయసు దాటిన వారు ఎవరైనా ఉన్నట్లయితే సీనియర్ సిటిజన్లు, ఇలా సూపర్ సీనియర్ సిటిజన్లు అని వస్తూ ఉంటారు 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి. ఇలాంటి వారికి జీవన ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ఈ నెల నుంచే స్టార్ట్ చేసేసారు. అంటే అక్టోబర్ 1 నుంచే స్టార్ట్ చేశారు. నవంబర్ 31 వరకు కూడా, వచ్చే నెల 31 వరకు కూడా అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా పెద్దవారు ఉండి వెళ్ళలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించే ప్రత్యేక క్యాంపెయిన్ 19 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ బ్యాంకులు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్, పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్లు, అలాగే CGDA రైల్వేలు, అలాగే UIDIAలు ఇలాగ చాలామంది భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల పెన్షనర్స్ సైతం సమయానికి పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు DOPPW పేర్కొంది. దేశంలోని 300 నగరాల్లో 19 పెన్షన్ పంపిణీ బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాయని తెలిపింది. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి పెన్షనర్ల కోసం, అలాంటి పెన్షన్ల కోసం ఇళ్ళు, ఆసుపత్రులకు సైతం వెళ్తామని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి 57 రిజిస్టర్డ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయంగా కూడా ఉంటాయని తెలిపింది. ఒకవేళ జీవన ప్రమాణ పత్రం పెన్షన్లు అందించే బయోమెట్రిక్తో కూడిన ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, దీన్ని పెన్షన్దారుల ఆధార్ నెంబరు, బయోమెట్రిక్ ద్వారా ఈ సర్టిఫికేట్ జనరేట్ చేస్తారు. ఇది మీరు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇస్తే ఎలాంటి అంతరాయం లేకుండా సమయానికి పెన్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా వృద్ధాప్యంతో కానీ, అనారోగ్యంతో కానీ బాధపడుతూ ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు పెన్షన్ తీసుకునే బ్యాంకులో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ బ్యాంకు నుంచి సిబ్బందిని పంపించి మీరు ఇంటి వద్ద లైఫ్ సర్టిఫికేట్ అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది. లేదా మీకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించి తెలిసిన మీకు వచ్చే పోస్టల్ సర్వీస్ ఎవరైతే ఉంటారో పోస్ట్ మ్యాన్ కానీ, వారికి మీరు వివరాలు చెప్పిన వారు కూడా ఇంటికి వచ్చి ఈ పోస్టల్ పేమెంట్ ద్వారా కూడా మీకు లైఫ్ సర్టిఫికేట్ అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా వెళ్ళలేని వారు ఉన్నట్లయితే ఇలా కూడా పెన్షన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చు.